తుంగభద్ర డ్యాం నుంచి భారీగా వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఒక్క రోజుకు 10 టీఎంసీల వరద దిగువకు విడుదల చేస్తే తప్ప డ్యామేజ్ అయిన గేటుకు మరమ్మతుల పరిస్థితి లేదు. వరద నీరు భారీగా విడుదలవుతుండటంతో కర్ణాటక, ఏపీ, తెలంగాణకు చెందిన రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ఓవర్ టు యు. డ్యాం నుంచి ఇప్పుడు భారీగా వరద నీరు అవుట్ఫ్లోగా వెళ్తోంది. దిగువకు నీరు దాదాపు ఒక రోజుకి 9 నుంచి 10 టీఎంసీల నీరు వదిలితే గాని తుంగభద్రకు డ్యామేజ్ అయిన 19వ నెంబరు గేటును మరమ్మతు చేసే పరిస్థితి లేదని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మనం తుంగభద్ర డ్యాం ముందరే ఉన్నాము. డ్యాం నుంచి ఎలా రిలీజ్ అవుతున్నాయో వాటర్ మనం చూడొచ్చు. అక్కడ 19వ నెంబరు గేట్ వద్ద కూడా డ్యామేజ్ అయిన గేట్ వద్ద నుంచి నీరు భారీగా లీక్ అవుతోంది. ఆ లీక్ అయిన నీరు కూడా భారీగా దిగువ ప్రాంతానికి కూడా రిలీజ్ అవుతోంది. అయితే ఈ 19వ నెంబర్ గేటు డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అధికారులు అలాగే మంత్రులు కూడా తుంగభద్ర డ్యాం వద్దకు చేరుకుని ఈ డ్యాం 19వ గేటు డ్యామేజ్ అయిన గేటును ఎలా రిపేర్ చేయాలి, ఎంత తొందరగా రిపేర్ చేయాలి అనేది కూడా అందరితోనూ సమీక్షలు కూడా చేస్తున్నారు. అయితే ఆంధ్ర, కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాలకు వరప్రదాయనిగా ఉన్నటువంటి ఈ తుంగభద్ర డ్యాం గేట్ 19వ నెంబర్ గేటు డ్యామేజ్ కావడం పట్ల కూడా ఇప్పుడు రైతాంగం చాలా ఆవేదనకు గురవుతున్న పరిస్థితులు కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఎందుకంటే తుంగభద్ర నుంచి విడుదలయ్యే నీరు వల్ల దాదాపు 12 లక్షల నీరు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 12 లక్షల ఎకరాల ఆయకట్టు కింద సాగవుతూ ఉంటుంది. అయితే ఈ 12 లక్షల ఎకరాల రైతులు కూడా ప్రస్తుతం ఇప్పుడు దిగాలు పడ్డ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇన్ని నీరు వృధా అవుతుంటే ఇప్పటికే గతంలో వర్షాకాలంలో వర్షాలు లేక అవస్థలు పడ్డారు. అయితే ఇప్పుడు డ్యాములు నిండిన పరిస్థితుల్లో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఇంట్లో భారీగా వచ్చి తుంగభద్ర డ్యాంకు మొత్తం 33 గేట్లను కూడా ఎత్తి 1633 అడుగుల సామర్థ్యం, పూర్తి అడుగుల సామర్థ్యానికి కూడా డ్యాం చేరుకున్న నేపథ్యంలో 105 టీఎంసీలు పూర్తిగా వచ్చి డ్యాం నిండిన నేపథ్యంలో ఇప్పుడు 19వ నంబర్ గేటు కొట్టుకొని పోవడం ఇటు అధికారుల్లోనూ, ప్రజల్లోనూ, రైతుల్లోనూ కూడా తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రులు పయ్యావుల కేశవు, నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడ తుంగభద్ర డ్యాం వద్దకు చేరుకుని పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఎంత వీలైతే అంత తొందరగా ఈ డ్యాం గేటు 19వ నెంబర్ గేటును మరమ్మతులు చేసి నీటిని నిలువరించే విధంగా, నీటిని వృధా అరికట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మల్ల గుల్లాలు పడుతున్నారు. అయితే ఏమైనప్పటికీ ఎన్ని మల్లగుల్లాలు పడినప్పటికీ కూడా డ్యాం అంటే 100 టీఎంసీలు కిందికి దిగి అంటే గేట్ వరకు గేటును రిపేర్ చేయాలంటే 100 టీఎంసీలు కిందికి వెళ్ళాలి. కాబట్టి 100 టీఎంసీలు కిందికి వెళ్లాలంటే 60 టీఎంసీల నీళ్లు పై స్థాయిలో ఉన్న నీటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ 60 టీఎంసీలను ఖాళీ చేసిన తర్వాతే డ్యాం గేటు 19వ నెంబర్ గేటును మరమ్మతు చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అధికారులందరూ కూడా దీన్ని ఏ విధంగా అంటే స్టాపేజ్ గేట్ ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలా, నీటిని నిలువరించేందుకు అనేది కూడా అధికారులతో సమీక్షలు చేసి ఆయా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తుంగభద్ర డ్యాం నుంచి భారీగా నీరు లీకేజ్ అవుతున్న పరిస్థితి మనము ప్రత్యక్షంగా చూస్తున్నాము. భారీగా ఎప్పుడూ లేనంత స్థాయిలో అంటే 1953 తర్వాత ఇంత భారీ స్థాయిలో వరద వచ్చిన పరిస్థితి లేదు. ఇన్ని ఏళ్ల కాలంలో 70 ఏళ్ల చరిత్ర గల ఈ డ్యాం కు ఇప్పుడు 19 నంబర్ గేటు పాడైపోయి వరదలో కొట్టుకుపోవడం కూడా వాళ్ళ ఆందోళన కలిగించే విషయము. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 45 ఏళ్లకే ఈ డ్యాం గేట్ ను రిపేర్ చేయాలి. అయినా కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల అధికారులు సరిగా ఈ డ్యాం గేట్లను నిర్వహణ చేయలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించింది, ఈ డ్యామేజ్ సంభవించిందని కూడా అందరిలోనూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ నాగరాజ్ తో సాయి ప్రసాద్, జీ న్యూస్.